100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నకిలీ మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం ఇలా ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. నకిలీగాళ్ళు చలామణి అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోని కొల్హాపూర్లోని మిరాజ్లో నకిలీ కేటుగాళ్లను పట్టుకున్నారు. ఏకంగా ₹1 కోటి నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ నకిలీ అమౌంట్తో పాటు నకిలీ కరెన్సీ తయారు చేయడానికి ఉపయోగించినటువంటి మిషనరీ ఎక్విప్మెంట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో ఒక కానిస్టేబుల్తో పాటు 5 వ్యక్తులను కూడా అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పటి వరకు ముఠాలు ఎలా చెలరేగిపోతున్నాయంటే బంగారం రేటు పెరుగుతోంది, దాన్నే ఫోకస్ చేస్తూ దొంగతనాలకు తెగబడుతున్నారు. ముసుగులు ధరించి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతూ ఇల్లు కొల్లగొట్టిపోతున్నారు. మరికొన్ని చోట్ల డబ్బుని అలా దోచుకునే క్రమంలోనే ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా ప్రాణాలను తీసేసి మరి పోతున్నారు. ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పుడు నకిలీ కరెన్సీ అనేది విచ్చలవిడిగా చలామణి అవుతోంది. ఎక్కడికక్కడే పోలీసులు ఈ నకిలీ గాళ్లపై పూర్తి ఫోకస్ పెట్టినప్పటికీ కూడా పోలీసులకి ఒక ఛాలెంజ్ విసురుతున్నారు. సినిమా స్టైల్లో స్కెచ్లు వేస్తున్నారు. ముఠాలు చెలరేగిపోతున్నారు. ఇలాంటి దొంగ సొమ్మును కూడా సొసైటీలో చలామణి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ నకిలీ గాళ్లకు ప్రధానంగా కారణం కూడా అడ్డగోలుగా డబ్బు సంపాదించాలి అని అడ్డదారిలో వెళ్తూ తక్కువ టైంలో కోట్లు సంపాదించి మనుషుల్ని కొల్లగొట్టేయాలి అనేదే వీళ్ళ దుర్బుద్ధి. ఈ క్రమంలోనే ఈ మధ్య చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా కల్తీ నకిలీ అనే మాట విరివిగా మనకు కనపడుతోంది. పోలీసులు ఎంత ఫోకస్ చేసినా కూడా వీళ్ళని ముఠాలుగా వేర్పడి టీములుగా విడిపోయి ప్రాంతాల్ని ఎంచుకొని వీరు చేస్తున్నటువంటి మోసాలను గుర్తించడం చాలా కష్టమవుతోంది. నెయ్యి నుంచి, తాగే పాల నుంచి, చిన్న పిల్లలు పసిపిల్లలకు పట్టే పాల ప్యాకెట్ల నుంచి కల్తీ తినే ప్రతి ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు. ఆఖరికి ఉదయం లేచి మనం మొహం కడుక్కునే, బ్రష్ చేసుకునే పేస్ట్ కూడా నకిలీ చేస్తున్నారు. ఈ మధ్య చూసారు గారు మీరు, కోల్గేట్ పేస్ట్ని ఎలా నకిలీగాళ్ళు ఎలా ఫేక్ ప్రోడక్ట్ని తయారు చేసి విచ్చలవిడిగా కోల్గేట్ పేస్ట్ అనేది ఒక బ్రాండ్, చిన్నప్పటి నుంచి మనం వింటూ వాడుతూ ఆ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ పెరిగిన వాళ్ళం. అలాంటి కోల్గేట్ పేస్ట్ని కూడా నకిలీ చేస్తూ కల్తీ చేస్తూ ఒక ముఠా బయటపడింది. దానికోసం ఎంత టెక్నాలజీ వాడుతున్నారంటే దాంతో సహా రైడ్ చేసేటప్పటికి ఇలాంటి ఫేక్ గాళ్ల పని పడుతున్నారు పోలీసులు. ఇప్పుడు మహారాష్ట్ర కొల్హాపూర్లోని మిరాజ్లో కూడా ₹1 కోటి నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్నటువంటి ముఠా గుట్టు రట్టు చేశారు. నకిలీ కరెన్సీని అదుపులోనికి స్వాధీనం చేసుకోవడమే కాకుండా అందుకు ఉపయోగిస్తున్న మెషినరీని కూడా పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తులను కూడా అదుపులోనికి తీసుకున్నారు. చాలా దారుణం. అలర్ట్గా ఉండకపోతే భారీ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అందులోనూ అమాయక ప్రజల్నే వీళ్ళు టార్గెట్ చేస్తూ మోసాలకు తెగబడుతున్నారు. బంగారానికి మెరుగు పెట్టేస్తాం, మీరు షాపుల వరకు వెళ్ళవసరం లేదు అంటూ కొన్ని రకాల మోసాలు. ఇంటికే వచ్చేస్తున్నాం, బ్యూటీ సర్వీసెస్ ఇస్తాం, అన్ని సర్వీసులు మీ కాళ్ళ దగ్గరికే వచ్చేసాయి, మీరు నడవలేని పరిస్థితిలో ఉన్నారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళే పరిస్థితి అవసరం లేదు, మేమే వచ్చి చేస్తాం, మమ్మల్ని నమ్మండి అంటూ హెయిర్కి రంగు వేయటానికి, ఫేస్ ప్యాక్లు వేయటానికి వచ్చి కూడా మోసాలకు తెగబడుతున్నారు. ఇక కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు, కల్తీ పాలు తయారు చేస్తున్నారు. కందిపప్పు నుంచి ఆఖరికి 5 స్టార్ లాంటి హోటల్స్లో, రెస్టారెంట్లో కూడా బయట దగదగలా మెరిసిపోయే బోర్డులు, ఆఫర్లు పెట్టి ఆకర్షిస్తున్న రెస్టారెంట్లు కూడా లోపలగా కిచెన్ రూములకి వెళ్ళి చూస్తే భయంకరమైన పరిస్థితులు. 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల క్రితం కూడా వండి వార్చినటువంటి పదార్థాలు అమ్మకం కాక, కస్టమర్లు లేక వాటిని మళ్ళీ ఫ్రీజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తిరిగి మళ్ళీ వేడి చేసి రుచికరమైన పదార్థాలు అంటూ అలా టేబుల్ మీద సర్వ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా. నకిలీగాళ్ళు పుట్టుకొస్తున్న కొలది వీళ్ళ మోసాలు పసిగట్టడం కూడా చాలా అరుదు అయిపోతోంది. ప్రజలు కనుగొనడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ కూడా అనేక స్టోర్లలో అమ్ముతున్న ప్రొడక్ట్స్ కూడా చూస్తుంటే ఎక్స్పైరీ డేట్లలో కనపడుతున్నాయి. ఆఫర్లు పెట్టి అమ్మేస్తున్నారు. కొన్ని చోట్ల ఎక్స్పైరీ టికెట్స్ లేబుల్స్ కూడా తీసి కొత్త వాటిని అంటించి మళ్ళీ ప్రజలకి అమ్మేస్తూ ఉన్నారు. ఇన్ని మోసాల మధ్య పూర్తిగా మనం మోసపూరితమైన సమాజంలో ఉన్నాము అనే పదాన్ని మాత్రం
యాక్సెప్ట్ చేయాల్సిందే. అది గమనించలేకపోవడం మన అవివేకం కావచ్చు. ఇందుకోసం పనిచేసే కొన్ని వ్యవస్థలు కూడా ముసుగేసుకొని పడుకున్నటువంటి పరిస్థితులు, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న తీరు వల్ల కూడా ఈ నకిలీ దందాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. నకిలీ గోళ్లకు కూడా కొంతమంది పోలీసులు కూడా కొమ్ము కాస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో కూడా మరికొంతమంది రెచ్చిపోతున్నారు. చూసి చూడనట్టు వ్యవహరించడం, ఏదో కేసులు పెట్టి వదిలేసి అక్కడ ఆ పనైపోయిందిలే అని అనుకోవటం వల్ల కూడా అల్టిమేట్గా సామాన్య మధ్యతరగతి ప్రజలే ఈ భారీ మోసాలకు బలైపోతున్నటువంటి పరిస్థితి. ఈ నకిలీ కేటుగాళ్లకు చిక్కుతుంది కూడా సామాన్య మధ్యతరగతి అమాయకమైన ప్రజలే. సో జర జాగ్రత్త, ప్రతి దాన్ని ఒక కన్నేసి ఉంచండి. అలానే పశువుల కబేలాలతో కూడా వ్యాపారాలు చేసుకుంటూనే దుర్మార్గులు ఉన్నారు. ఈ మధ్య మీకు చూపించాం, పశువుల మాంసం అమ్ముతున్నామనే కోణంలో వాటి నుంచి ఎముకల నుంచి తయారు చేస్తున్నటువంటి ఆ రసాయనాలు కలిపినటువంటి వాటితో తయారు చేసిన నూనెల్ని, కొవ్వు పదార్థాలను కూడా కల్తీ నెయ్యి పేరిట విచ్చలవిడిగా అమ్మకం చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. అల్టిమేట్గా ప్రజలే ఆస్తి పరంగా నష్టపోతున్నారు, అలానే ఆరోగ్యపరంగా కూడా నష్టపోతున్నారు. బీ కేర్ఫుల్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు